నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో పర్మనెంట్గా ఉండటం మొదలుపెట్టాడు. మనందరికీ తెలుసు. లోటస్ పాండ్కి వస్తా అంటున్నాడు, ఇంకా రాలేదు. అక్కడే మన క్యాండిడేట్ ఎప్పుడు ఎల్హంక ప్యాలెస్లోనే ఉంటాడు, ప్యాలెస్లో ఉంటాడు గుర్తుపెట్ట. ఆ విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి డికే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయ పరిణామాలు చాలా మారినాయి. షర్మిల గారు వాళ్ళ హస్బెండ్ బ్రదర్ అనిల్తో కలిసి రాహుల్ గాంధీని అలాగే మల్లికార్జున్ ఖర్గే గారిని కలిసి వచ్చారు. హస్బెండ్తో పాటు వెళ్ళారు. చాలా వరకు స్పెక్యులేటివ్ రూమర్స్ బయట వస్తున్నాయి. ఏంటంటే రాహుల్ గాంధీ పిలిచారని కొంతమంది, లేదు ఈవిడే కలిశారని చెప్పి కొంతమంది రాస్తారు న్యూస్. బట్ ఏదేమైనా ఆవిడ కలవటం వాస్తవం. విజువల్స్ అన్నీ బయటకు వచ్చేసింది. అందరూ చాలా క్లియర్గా ఆ న్యూస్ని ఎలా డైసెక్ట్ చేశారంటే, షర్మిల గారు రాజ్యసభకి వెళ్ళబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసినట్టే రాహుల్ గాంధీ గారు ప్రామిస్ చేశారంటే ఆవిడ్ని రాజ్యసభకు పంపించబోతున్నారు, అది కూడా కర్ణాటక నుంచి అని. కానీ ఈరోజు ఆ ప్రతిపాదనకి పెద్ద నో పడిపోయింది. షర్మిల ఇస్ నో మోర్ గోయింగ్ టు రాజ్యసభ. దీని వెనకమాల అసలు కారణం ఏంటి? డికే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత షర్మిలకి ఈరోజు ఎందుకు ఇలా వచ్చింది, ఈ దుస్థితి ఎందుకు వచ్చింది అన్న కారణాలు విశ్లేషణ చిలవల పొలవలుగా జరుగుతున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ షో నేను సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ని బేస్ చేసుకునే చేస్తాను తప్ప నాకు తెలిసిన వార్తని కాదు. క్లియర్ డిస్క్లైమర్ ఇస్తున్నాను. సో డికే శివకుమార్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ పైన చాలా ఫోకస్ చేస్తున్నారని నిన్నే డిస్కస్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పార్టీకి వైసీపీకి ఉన్న క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ క్యాడరే. జగన్మోహన్ రెడ్డి పైన బొచ్చుడు కేసులు పేక మీద ఏలాడుతూనే ఉన్నాయి. అది జస్ట్ కింద పట్టమే ఆలస్యం, అలా ఆగున్నాయి. కేసులు వ్యానిష్ అవ్వట్లా. డికే శివకుమార్ చాలా స్ట్రెస్ తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పైన. తన క్యాడర్ని అంతా తిరిగి కాంగ్రెస్కి పంపించేయాలి, తనకి ఒక పదవి ఇస్తారు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాదు. ఒకవేళ కాంగ్రెస్ గెలిచిన ఆ చరిత్ర పుటంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉండడు. ఖచ్చితంగా కాంగ్రెస్ క్యాడర్ అంతా గర్వాపసి ప్రకారం తిరిగి రావాలి అన్న స్ట్రెస్ మొదలైంది అని చెప్పి సోషల్ మీడియాలో ఒక చక్కర్లు కొడుతున్న వార్త గురించి నేను విశ్లేషించాను. అట్ ద సేమ్ టైం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇదే అవకాశంగా పెట్టుకుని ఊరికే తాడేపల్లి కొంప నుంచి బెంగళూరు వెళ్ళిపోయి ఉంటున్నాడు అనుకుంటున్నారా? లేదు. నేషనల్ పాలిటిక్స్లో కూడా గరిట తిప్పబోతున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు షర్మిల రాజ్యసభ టికెట్ని కూడా తానే అడ్డుకున్నాడు అన్న రూల్స్ విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. ఒకవేళ ఇదే వాస్తవం అనుకుని ఈరోజు బెంగళూరులో కూర్చుని ఇలాంటి రాజకీయాలే చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం వైసీపీ క్యాడర్ మొత్తం కాంగ్రెస్కి వెళ్ళిపోవటం ఖాయం. ఆ పార్టీలో సోకాల్డ్ కంటెస్ట్ చేసిన మినిస్టర్లు అవనండి, ఎమ్మెల్యేలు అవనండి, ప్రతి ఒక్కళ్ళు తిరిగి గర్వాపసి ప్రకారం ఆ పార్టీ మూసుకుని కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షం కింద ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరేస్తారు. అప్పుడు ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ స్టేట్మెంట్, స్టాండర్డ్ లైన్స్ ఉంటాయి వాళ్ళకి. రాహుల్ గాంధీ ఆల్రెడీ సౌత్ మీద ఫోకస్ గట్టిగా చేయాలి, ఆంధ్రప్రదేశ్ మీద మరీ ఇంపార్టెంట్గా ఫోకస్ ఉండాలని డిటర్మిన్డ్గా ఉన్నారంట. ఆల్రెడీ సౌత్ని చాలా వరకు కబళించేసిన కాంగ్రెస్, కబళించడం అంటాం తప్పు, ఆల్రెడీ విన్ అయిన మెజారిటీ ప్లేసెస్లో కాంగ్రెస్ ఉంది. మనం చూసుకుంటే ఇక్కడ తెలంగాణ, దాని తర్వాత కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎన్డీఏ కూటమిలో ఉంది. అది షేక్ చేయడం బ్రహ్మతరం, ఎవ్వరూ షేక్ చేయలేరు. చంద్రబాబు నాయుడు ఇస్ ద మ్యాన్ అండ్ విజన్. ఆయన్ని పక్కన తోసి ఈరోజు ఎవరు ఏ ఓటు వేయలేదు. కానీ వైసీపీ అనుకుంటూ అపోజిషన్ స్టేటస్ లేని పార్టీకి మాత్రం స్థానభ్రంశం జరగచ్చు. ఖచ్చితంగా ఆ పార్టీ నుంచి క్యాడరు, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ అందరూ కాంగ్రెస్కి తిరిగి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన ప్రతిపక్ష హోదా కింద ఉండబోతుంది అని విశ్వసనీయ వర్గాలు కాదండి, సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్న న్యూస్. ఇలా శివకుమార్ ప్రమాణ స్వీకారం టైంలో అక్కడ ఉండకుండా ఇక్కడుండి ప్రమాణ స్వీకారం అయిన నెక్స్ట్ డే మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయి హ్యాపీగా ఉన్నాడు. అటెండ్ అయితే ఎక్కడ మోడీ షాతో అతను కాంట్రవర్సీ వస్తుందన్న భయం. చెప్పుకోవడానికి బయట నుంచి గతి లేదు కాబట్టి ఈరోజు బీజేపీకి సపోర్ట్ ఇస్తాడు తప్ప ఎన్డీఏలో అతను లేనే లేడు. అరాకొరా కొన్ని వార్తలు సృష్టించి బయట ఎన్డీఏలో అమిత్ షాకి ఇతను వెరీ క్లోజ్, చాలా మంచి ఫ్రెండ్ అనే వార్తలు ఉన్నా అవి కూడా అట్టర్ ఫెయిల్యూర్ డ్రామాస్ అయినాయి. కానీ ఈరోజు విచిత్రంగా షర్మిలాకి రాజ్యసభ టికెట్ ఆగిపోయిన వెంటనే ఇక్కడ ఈడీ నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డికి. లిక్కర్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి నోటీసులు వెళ్తున్నాయి. నోటీసులతో ఆగుతారా? తాడేపల్లి ప్యాలెస్ ఖచ్చితంగా సోదాలు చేస్తూ ఉంటారు, ఎల్హంక సోదాలు అంటారు, లోటస్ పాండ్ సోదాలు అంటారు. కేసెస్ స్పీడప్ అవుతాయి. లిక్కర్ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు ఎవడు, మేతగాడు ఎవడు అనే వేటలో ఇప్పుడు ఈడీ సీరియస్గా పడిపోయింది. అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తున్నాయి కాబట్టి అతనికి ఈడీ నోటీసులు ఇచ్చి రారా అని పిలిచే రోజు చాలా దగ్గరలో ఉందని ఈరోజు ఫ్రంట్ పేజ్ ఈనాడు పేపర్లో ఇచ్చిన బ్లాక్ ఐటమ్ హెడ్లైన్ ఇది. రోజు
సో ఆంధ్రప్రదేశ్కి అదొక శుభవార్త. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈరోజు రాజ్యసభ టికెట్ చెల్లికి ఆపాడు అంటానికి మేబీ ఈ రెండు న్యూస్లు కొలాబరేట్ చేసి చూస్తే అవునా అని నాకైతే అనిపిస్తుంది. డీకే శివకుమార్ ఇన్ఫ్లుయెన్స్తో జగన్మోహన్ రెడ్డి తాను కూర్చుని బేరసారాలు ఆడి తన చెల్లికి ఎలాగైనా గండి కొట్టాలన్న ఉద్దేశంతో రాజ్యసభ ఆపించాడు అని చెప్పి విపరీతమైన స్పెక్యులేషన్ నడుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే గనక వైసీపీ పార్టీ అన్నది ఆంధ్రప్రదేశ్లో ఉండదు. అంతంత మాత్రంగా ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్, అంతంత మాత్రంగా డబ్బులున్న ప్రతి ఒక్క క్యాండిడేట్ కాంగ్రెస్లోనే వెళ్ళిపోవాల్సి వస్తుంది. వైసీపీ జెండా మూసేసి కాంగ్రెస్ జెండా స్ట్రాంగ్ అవుతుంది. ఇదే రూమర్ నిజమైతే గనక. ఒకవేళ ఇదేమీ లేదు, యాదృచ్ఛికంగా ఆవిడకి రాజ్యసభ రాలేదు, అసలు రాజ్యసభ ప్రామిసే లేదు అనుకుంటే ఈరోజే సడన్గా ఈడీ గంటలు ఎందుకు మూగాయి? మీకు దీనిపైన ఏమైనా ఐడియా ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.